నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో జరిగిన తుప్పు స్కామ్ కి సంబంధించి అందరూ తుప్పు వదిలిస్తాం. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలి. కట్టని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడి. 108 పై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోంది. విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోంది. మంచి పాలన అందించే కాంగ్రెస్ కు అండగా నిలవండి. ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు 7 నుంచి నామినేషన్ల స్వీకరణ. జెడ్ఆర్ఓ త్రిభువన్ పిలుపు. వార్తల్లోని వివరాలు. అందులకు చదవడం రాయడం వంటి అక్షర జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల శాఖ ఏడి వినోద్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఆదివారం చిత్తూరు నగరంలోని స్థానిక కట్టమంచి చెరువు కట్టపై గల పార్కులో బ్రెయిలీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జాతీయ అంధుల సంఘం అధ్యక్షులు మణికంఠన్, ప్రధాన కార్యదర్శి భూపతి, సంఘం నాయకులు ఢిల్లీ బాబు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి వినోద్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణతో అంధుల విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిందన్నారు. అంధులు విద్యాభ్యాసం చేయటమే కాకుండా స్వాలంబన సాధించేందుకు బ్రెయిలీ లిపి దోహదపడిందని తెలిపారు. నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో బ్రెయిలీ లిపి వినియోగంలో ఉండటం లూయిస్ బ్రెయిలీ సేవలకు నిదర్శనమన్నారు. సంకల్ప శక్తికి చిరస్మరణీయ ప్రతీక. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి ప్రపంచానికే దారి చూపిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని భక్తులు కొనియాడారు. ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, జాతీయ అంధుల సంఘం సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో చాలా ఘనంగా నా పేరు ఎం మణికంఠన్, చిత్తూరు ఎన్ఎఫ్బి ప్రెసిడెంట్. ఈరోజు చిత్తూరు పట్టణంలో దాదాపుగా మా యొక్క సంస్థ స్థాపించి చాలా తక్కువ సమయం అయినప్పటికీ మేము మా ఏడీ గారు అయినటువంటి వినోద్ సార్ యొక్క సహకారంతో, కలెక్టర్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులు, రాజకీయ నాయకులు, ఆఫీషియల్స్ అందరి సహకారంతో మన లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది మేము మొట్టమొదటి విజయంగా మేము చాలా గర్విస్తున్నాము. ఎందుకనంటే ఈ రాయలసీమలోనే ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ లో మన లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహం లేదు. మనము చిత్తూరు పట్టణంలో అతి పురాతన మన చిత్తూరు జిల్లాకి ఎంతో చరిత్ర ఉంది. అలాంటి చిత్తూరు జిల్లాలో మా అందుల ఆరాధ్య దేవుడు అయినటువంటి లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా ఆనందకరము. ఆయన మాకు చేసినటువంటి సేవలు ఏమనంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందులు వివిధ రకాలైనటువంటి రంగాలలో, బ్యాంకింగ్ రంగం కావచ్చు, టీచర్ రంగం కావచ్చు, అలాగే లెక్చరర్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లుగా ఉన్నారు, ఐఏఎస్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన లూయిస్ బ్రెయిలీ గారు 6 చుక్కల లిపిని కనుక్కోవడం వల్ల 6 చుక్కల లిపిలో మన ప్రపంచంలో ఏ భాషను కూడా మనము చదవచ్చు మనము. అందువలన ఆయన ఆ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మందికి జ్యోతిని వెలిగించినటువంటి మా లూయిస్ బ్రెయిలీ గారికి మేము ఇది ఒక మంచి నివాళిగా భావిస్తూ ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను మా చిత్తూరు ఎన్ఎఫ్బి శాఖ తరఫున కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు చిత్తూరు జిల్లాలో లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన సందర్భంగా మన బీసీఏ మరియు ఎన్ఎఫ్బి 2 సంఘాలు, అంటే అందులకు సంబంధించిన సంఘాలు ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ కట్టమంచిలో లూయిస్ బ్రెయిలీ మహానుభావుడి యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా ఒక పబ్లిక్ ప్లేస్లో జరగడం, ఈ యొక్క విగ్రహావిష్కరణ జరగడం ఇది మొదటిసారిగా జిల్లా చరిత్రలో జరిగింది. రెండోది, ఈ సంఘం తరఫున వీళ్ళందరికీ, మా సంఘ సభ్యులందరికీ ఈ పత్రికా ముఖంగా వాళ్ళకందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భం థ్యాంక్ యూ. కావున మా సంఘ సభ్యులకి, మా అంధ సభ్యులందరికీ ఈ లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లూయిస్ మహాన్ భావుడు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు బాగుంటుంది. ఎన్ఎఫ్బి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్. నా పేరు ఢిల్లీ నాయుడు, నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఇందులో ఈ కార్యక్రమానికి 1 సంవత్సరం లోపే పూనుకొని మా ఏడీ గారి సహాయంతో, తర్వాత మా టీపీఓ గారి సహాయంతో, మా కమిషనర్ గారు, కలెక్టర్ గారి సహాయంతో
ఇంకా ఇతర అనధికారుల సహాయంతో ఈరోజు ఇంత ఘనంగా ఆయన బర్త్డే కానీ ఆయన విగ్రహ భగవంతుడి దయ వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆయన లేనిదే మేము లేము. ఆయనే మా సర్వస్వం. కాబట్టి మా జీవితంలో వెలుగులు నింపినటువంటి లూయిస్ బ్రెయిలీ గారికి 217వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. ఆవిష్కరణకు వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ మాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞత. మా పాఠశాల మాకే ఉండాలి, మార్చొద్దండి మహానుభావులు అంటూ విద్యార్థులు తల్లిదండ్రులను కలిసి సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గుడిపాల మండలంలోని వెంగమాపురంలో నివాసం ఉంటున్నామని, అయితే తమ పిల్లలకు పాఠశాల నుంచి అందించాల్సిన లబ్ధి అందకపోవడంతో అధ్యాపక బృందాన్ని ప్రశ్నించగా పాఠశాల ఏఎల్పురంకు మార్చినట్లుగా వారు సమాచారం ఇచ్చారని, అయితే ఇంతవరకు ఆ విషయం వాళ్ళకి తెలియకపోవడంతో తమ నివాసం ఉంటున్న స్థలం నుంచి 4 కిలోమీటర్లు 3 నుంచి 5వ తరగతి చదివే పిల్లలను తీసుకుపోవటం కుదరదని అధికారులు తమ గ్రామంలో ఉన్న పాఠశాలలు అక్కడే కొనసాగించాలని విన్నవించుకున్నారు. నమస్కారం కలెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదములు. మేము వెంగమాపురం గ్రామము, మాది గుడిపాల మండలం నుండి వచ్చాము సార్. మాకు ఏమంటే మా పిల్లలు వేల్పురంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ మా అనుమతి లేదు, మా పేరెంట్స్ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ మాకు అది తెలియదు. మాకు కూడా మేము అర్జీలు అన్నీ పెట్టాము. 3 నెలలు 4 నెలలు తిరుగుతూనే ఉన్నాము. ఏం రెస్పాన్స్ లేదు. ఆన్లైన్లో ప్రజెంట్ పడటం లేదు. ఎప్పుడు చూసినా మాకు మెసేజ్లు వస్తూనే ఉంది. మా పిల్లలు మేము డైలీ పంపిస్తూ ఉన్నాము స్కూల్కి, కానీ ప్రజెంటే పడలేదు. తర్వాత మేము మీటింగ్లు చేసి అన్నీ మాట్లాడినాము, చెప్పినాము. మా పిల్లలు పంపించేదానికి కాదు, పోయే రోడ్లో పోయేటప్పుడు చిన్న పిల్లలు పోలేరు. మేము కూలి పని పుడుస్తాము, తెల్లారితో సాయంత్రం వస్తాము. అదే మా ఊర్లో ఉంటే మాకు భయం లేదు, ఇంటికి వచ్చేరిపోతారు. ఆ రోడ్లో ఏమవుతుందో అని మాకు భయం ఉంటుంది పేరెంట్స్కి. అందువల్ల మేము పంపిము. మా స్కూల్ మాకు ఉండాలని మేము కోరుతున్నాము. సార్ గారు దయచేసి మాకు మా స్కూల్ భోజనం కూడా లేదని చెప్పినారు న్యూ ఇయర్ నుండి, కానీ అది కూడా మీరు కొంచెం మాట్లాడి మాకు దయచేసి మా స్కూల్ మాకు ఉండాలని కోరుతున్నాము. కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు సార్. మేము గుడిపాల మండలం వెంగమాపురం గ్రామం నుంచి వచ్చినాం సార్. 3వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఏల్పురంకు పంపిమని చెప్పినారు. మేము పంపిము. ఇలాగా రోడ్డు సరిగ్గా లేదు, 3 కిలోమీటర్లు పంపించాలని మేము పంపిమని మండలాఫీసులో అర్జీ ఇచ్చినాము. ఎలాంటి స్పందన లేదు సార్. కావున వాళ్ళకి ప్రజెంట్ పడేది లేదు. కొత్త సంవత్సరం నుంచి భోజనం పెట్టేది లేదు. ఇంటి నుంచి క్యారీ తెచ్చుకోమన్నారు. మేము పిల్లకాయలు మేము పంపిము ఏల్పురానికి. మా ఊర్లోనే మా స్కూల్ కావాలి వెంగమాపురానికి. దయచేసి మా పైన చూపియండి. నమస్తే. పెద్దపంచాని మండలంలో కన్న కూతురిని అత్యాచారం చేసిన దుర్ఘటనలో నిందితుడు పెద్దబ్బను పెద్దపంచాని పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచే సమయంలో పెద్దపంచాని సిఐ పరశురాముడు పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పెద్దబ్బను అంబేద్కర్ సర్కిల్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముద్దాయి పెద్దబ్బ తన 12 సంవత్సరాల కన్న కూతురిని చంద్రారెడ్డి మామిడితోపు సమీపంలో పెద్దబండ వద్ద బలవంతంగా రేప్ చేసిన దుర్ఘటన చోటు చేసుకుంది. 2వ తేదీన మైనర్ బాలిక తన నానమ్మకు తెలియజేయగా వాళ్ళ నానమ్మ అదే రోజున పెద్దపంచాని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పలమనేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు పెద్దపంచాని పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పలమనేరు సబ్ డివిజన్ డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు దర్యాప్తు ప్రారంభించగా ఈ రోజు రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం సుమారు 2:30 పెద్దబ్బను రాయలపేట పలమనేరు రోడ్డు గుత్తివారిపల్లి క్రాస్ వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించి అతనిపై SOS సస్పెక్ట్ సెక్షువల్ అఫెండర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరుబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్నప్పుడు అది తాగిన వ్యక్తులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోపుల్లోకి తీసుకొని పోతుంటే వాళ్ళ అమ్మ అడ్డుపడింది. వాళ్ళ అమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆఘాతం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుచుకొస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ
వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీకి వెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనరల్ ఫస్ట్ సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకున్నప్పుడు ఈ రకంగా అఘాయితం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తప్పిస్తున్నాము. బైరల్ గారి పైన మానవ కేసు ఫోక్సో కేసు ఎనీ మైనర్ గారు ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్కి పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది, ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. ప్రస్తుతానికి 2.5 lakh అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగిందని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది. ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా తీసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి? ఇందులో కఠినమైన శిక్షలు ఒక 50 జీవిత కాలాగాల శిక్షతో పాటు చిన్న చిన్న మైనర్ కలిపినప్పుడు 4 శిక్ష దాకా ఇంటి దగ్గర నేర్పి ఆ అమ్మాయికి బాగానే ఉంది. బట్ మెంటలీ డిస్టర్బ్ అయి ఉంటుంది ఆ అమ్మాయి. చిన్న అమ్మాయి అందులో తండ్రి అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది. ఆ మెంటల్ షాక్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. కేసు ఒకటే ఇతను భార్య చనిపోయినప్పటి నుండి భార్యతో లేకుండా ఆమెతో ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు. పలమనేరు నియోజకవర్గ స్థాయి సమావేశం రెవెన్యూ డివిజనల్ అధికారిని భవానీ అధ్యక్షతన మరియు ముఖ్య అతిథిగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని వెంకటేశ్వరి హాజరై మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య పథకాల అమలు గురించి మండల మరియు గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎంఈఓలు, సిడిపిఓలు, లేబర్ అధికారి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మహిళా పోలీసులు, హెడ్ మాస్టర్లు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్లు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లు, డిఆర్డీఏ నుండి ఏపీఎం మండల సమైక్య లీడర్లు మరియు మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారిని, ఐసీడీసీ పీడీ మరియు మున్సిపల్ కమిషనర్, పోలీసు శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ నిర్మల హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల నిర్మూలనకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి, బాలలపై మరియు మహిళలపై లైంగిక దాడులను నిలుపుదల చేయడానికి, భ్రూణ హత్యలను అరికట్టడానికి గ్రామ మరియు వార్డు స్థాయిలో ఏర్పాటు చేయబడిన గ్రామ స్థాయి మరియు వార్డు స్థాయి బాల్య వివాహాల నిర్మూలన మరియు నియంత్రణ కమిటీలు, బాలల సంక్షేమ మరియు సంరక్షణ కమిటీలు తప్పనిసరిగా సర్పంచ్ అధ్యక్షతన అన్ని శాఖలకు సంబంధించి గ్రామస్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా వార్డు స్థాయిలో కౌన్సిలర్లు అధ్యక్షతన అన్ని శాఖలకు సంబంధించి అధికారులతో కరీంనగర్గా ఉన్న మహిళా పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి అందులో మహిళలు మరియు బాలికలకు సంబంధించిన సమస్యల గురించి చర్చించాలని తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ కొరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆ వివరాలను మండల స్థాయి నోడల్ అధికారి అయిన ఎంపీడీఓ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. నేడు చాలా మంది వివాహం చేసుకున్న కొద్ది రోజులకే మనస్పర్ధలతో మరియు కుటుంబ కలహాలతో విడిపోవటానికి క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కారణంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి వన్ స్టాప్ సఖీ సెంటర్ నందు ఫ్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సదుపాయాన్ని పెళ్లికి ముందు యువకులు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి శాఖ మీద ఉందని తెలిపారు. హాట్ స్పాట్గా పల్మనేరు కాన్స్టిట్యున్సీలో మనకి ఎక్కువగా కేసులు అనేవి రావడం జరుగుతుంది. చైల్డ్ అబ్యూస్ కానివ్వండి, చైల్డ్ డెత్ కానివ్వండి, చైల్డ్ లేబర్ కానివ్వండి, ఎనీ ఇష్యూ ఇక్కడ మనకి పల్మనేరు ఏదో ఒక విలేజ్ నుంచి మనకి ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇక్కడ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఈ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అనేది ప్రతి మన విలేజ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆల్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ నుంచి
అలాగే మండల్ లెవెల్ వరకు, కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళి ఎవరు ఏం చేయాలి, ఎవరి రోల్ ఏంటి, అందరం కలిపి కోఆర్డినేషన్తో ముందుకెళ్తే ఈ ఇష్యూస్ అనేవి మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మన ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ అబార్షన్స్ ఒకటి, ఇల్లీగల్ అబార్షన్స్ ఒకటి, నెక్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూస్, స్కూల్స్లో కాలేజెస్లో మనకి సూసైడ్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ మనం తగ్గించాలి అంటే తల్లుల్లోని అలాగే పిల్లల్లో కూడా డిఫరెంట్ విడివిడిగా మనం అవేర్నెస్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, ఎక్కడ సమస్య వస్తుంది, ఆ సమస్య మీద మనం అందరం కలిపి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఈ అన్ని ఇష్యూస్ మీద కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఉమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య అండ్ ఐసిడిఎస్లో కూడా అంగన్వాడీ వర్కర్ ద్వారా తల్లులకి పిల్లలకి పోషకాహారం అందించడం, దానివల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎనీమియా ముక్త భారత్ లో భాగంగా ఎనీమియాని నివారించడం, పిల్లల్లో తగినంత ఎత్తు బరువు ఉన్నారా లేదా అని చూసుకుని వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేయడం, ఇది ఒకటి. అలాగే ఉమెన్ ఇష్యూస్ చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి, విక్టిమ్ డౌరీ డెత్స్, రేపు డిఫరెంట్ అబ్యూజెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ స్టాప్ సెంటర్కి రీచ్ అయ్యేటట్టు చూసినట్టయితే అక్కడ ఆల్ సర్వీసెస్, మెడికల్ సపోర్ట్, మారల్ సపోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్లో సపోర్ట్, లీగల్ సపోర్ట్, కోర్టు నుంచి కూడా వాళ్ళకి అక్కడ ఉన్న స్టాఫ్తో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేసి ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఇష్యూస్ జరిగినప్పుడు ఆ చైల్డ్ రెస్క్యూ చేసిన తర్వాత సిడబ్ల్యూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళకి రిహాబిలిటేట్ చేయాలా, కన్సెంట్ మనకి తిరుపతిలో హోమ్స్ ఉన్నాయి, గర్ల్స్ హోమ్స్, బాయ్స్ హోమ్స్, వాళ్ళు రిఫర్ చేయడం. నెక్స్ట్ లేదు రిఫర్ చేయని అవసరం లేదంటే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గర. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం బొంతవారిపల్లిలో డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి సమయంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించి 5 రోజుల్లోనే నిందితులను పట్టుకుని 63 గ్రాముల బంగారు, 31,000 నగదును, 2 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు రేణుగుంట డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం బొంతవారిపల్లిలో డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో 2 మహిళలు నిద్రిస్తూ ఉండగా 3 నిందితులు ఇంట్లోకి చొరబడి మహిళల నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులు, బీరువాలో ఉన్న బంగారు నగదును దోచుకుని వెళ్లారు. మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని 5 రోజుల్లోనే నిందితులను పట్టుకుని 63 గ్రాముల బంగారు, 31,000 నగదును, 2 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. 3 నిందితుల్లో 2 అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు పరారయ్యాడు. పరారైన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని రేణుగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 31/12/2025 అర్ధరాత్రి బొంతవారిపల్లి, ఓబులవారిపల్లి మండలం బొంతవారిపల్లి హరిజనవాడ సమీపంలో నివాసం ఉంటున్న విజయమ్మ, ఇందిరమ్మ అనే వాళ్ళని ఒక 3 వ్యక్తులు వచ్చి బంధించి వాళ్ళ నోళ్ళకి ప్లాస్టర్ వేసి ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బు దొంగతనం చేయడం జరిగింది. దానిపైన ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో మహేష్ మరియు శ్రీనివాస్, రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఈ క్రూజ్ టీమ్ సహాయంతో ఈ ముద్దాయిల్ని, ఆనవాళ్ళని గుర్తించడం జరిగింది. తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సారు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా స్పీడ్గా, అంటే ఒక 5 రోజుల్లోనే ఈ నగలతో సహా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున మేము ఇచ్చే విన్నపం ఏమనగా, కొత్త వ్యక్తులని కానీ అనుమానితులను కానీ గుర్తించిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని, అందరూ కూడా సీసీ కెమెరాలని అమర్చుకోవాలని,
వీలైనంత వరకు ఒకరు భరించడం కష్టమవుతున్నప్పుడు ఆ బజార్లో ఒక 10 మంది కలిసి సీసీ కెమెరాలు బిగించుకుంటే ఆ ఏరియా అంతా కూడా పూర్తి రక్షణతో ఉంటుంది. దానికి పోలీస్ సహాయం కూడా ఉంటుంది. అట్లనే సెలవుల్లో వెళ్ళేటప్పుడు మీరు కనుక LHMS రిక్వెస్ట్ కనుక చేస్తే పోలీసులు సీసీ కెమెరాలను మీ ఇంటి దగ్గర అమర్చి మీరు మళ్ళీ తిరిగి ఊరు నుంచి వచ్చేంత వరకు కూడా దానిపైన ఇంటిపైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ సౌకర్యాన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కేసులో ప్రత్యేకంగా ఎస్పీ గారు రూరల్ సిఐ శ్రీనివాసుని, అట్లానే ఎస్ఐ మహేష్, సిబ్బంది ఏఎస్ఐ రమణ, కానిస్టేబుల్ కార్తీకు, రాఘవేంద్రరాజు, అనిల్ కుమారు, భాస్కరు, హోంగార్డ్ మల్లికా టైం మీటింగ్ రోజున రివార్డులు ప్రకటించడం జరుగుతుంది. సార్ బంగారు ఎంత, నగదు ఎంత, మొత్తం ఎన్ని గ్రాములు? సుమారుగా 8,40,000 రూపాయలు విలువైన బంగారు నగలు మరియు నగదు. ఎంతమంది సార్? నగదు 3 ముద్దాయిలు, 2 ప్రస్తుతము దొరికారు. ఇంకొక అతని కోసము టీమ్స్ తిరుగుతున్నాయి. నగదు సార్ 31,000 నగదు దొరికింది వాళ్ళ దగ్గర నుంచి. మిగతా బంగారం రికవర్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు దొంగల ముఠా గురి చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామం రామాలయం గుడిలో శనివారం రాత్రి 1 గంట ప్రాంతంలో చోరీ చేయబోయి గ్రామస్తులకు దొంగలు పట్టుబడ్డారు. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగల ముఠా కోనపరెడ్డిపల్లి గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఈ మధ్య కాలంలో పాకాల మండలంలో పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము కోనపరెడ్డిపల్లి అంటే నేషనల్ హైవే పక్కన ఉన్నది. శ్రీరాముల వారి గుడి ఆలయం నూతనంగా నిర్మించి మొన్న ఒక 2 నెలల ముందే ఓపెన్ చేసినాము. రాత్రి 11 గంటల టైంలో 11 నుంచి 12 మధ్యలో ఈ దొంగలు వచ్చి మా గుడిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మా గ్రామస్తులందరూ ఇక్కడ పిల్లలు మేల్కొనండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకోవడం తర్వాత పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆ దొంగలను స్టేషన్కి తీసుకెళ్లారు. ఇప్పుడే కాదు, ఈ గతంలో కూడా ఈ పాకాల మండలంలో కుక్కలపల్లి అయితేనేమి, ఒల్లివేడి అయితేనేమి, పంటపల్లి అయితేనేమి, రంగారపల్లి అయితేనేమి రకరకాలుగా దేవాలయాల మీదనే ఈ దొంగలు పడుతున్నారు. ఇది తరచుగా జరుగుతూ ఉండేది. ఇది కాకుండా ఇంతకుముందు ఒక ఏఎస్ఐగా ఉండి రిటైర్డ్ అవుతున్న సుబ్రహ్మణ్యం అని ఆయన మా ఊరిలోనే ఉన్నాడు. అతని ఇంటి చివరిలో ఉంది. అతని ఇంటి పైన కూడా 3 సార్లు దొంగలు బేగాలు బదులు కొట్టి ఇల్లు చెదాబదం చేసి వస్తువులంతా చెదాబదం చేసేసి వెళ్ళిపోయినారు. ఈ విధంగా తరచుగా మాకు జరుగుతూ ఉన్నది. కాబట్టి దయవచ్చి నేషనల్ హైవే పక్కన మేము ఉన్నాం కానీ మాకు భద్రతగా కల్పించి మాకు మా దేవాలయాలే కాదు మా గ్రామస్తులు కూడా మాకు ఒక భరోసా ఇవ్వాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాం. గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మా ఊరు కోనపరెడ్డిపల్లి, మా గుడి కౌసల్య రామ మందిరం. రాత్రి 12 గంటలకి దొంగలు పడినారు. మా ఊర్లో మగవాళ్ళు మేలుకొని దొంగలు పట్టుకొని పోలీసులకి అప్పగించినారు. కావున మాకు సీసీ కెమెరా కావాలని కోరుతున్నాం. మళ్ళీ మేము హైవే పక్కన ఉంది మా గుడి. మాకు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో కొత్తగా గుడిన్నాము. ఆ గుడిలో రాత్రి దొంగలు చనిపడినారు. వాళ్ళనేమో 11, 12 లోపల దొంగపడినారు. వాళ్ళనేమో పట్టుకున్నాము. పట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళను విచారించి తీసుకుపోయినారు. మాకు దయచేసి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుందని అనిపిస్తున్నాను. నా పేరు లావణ్య. మాది పాకాల మండలం ఎరంగారిపల్లి గ్రామము. ఇక్కడ బొంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము. అంటే గుడి ఇక్కడ దోపిడీ చేశారు. అది గతంలో ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు ఈ విధంగానే సుత్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి
మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, మా ఎరంగారపల్లి పాకాల మండలం దగ్గర ఎరంగారపల్లి. మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే, ఇంతకుముందు కూడా పూజలు పాడు పురస్కారాలని మేము ముందుటి చేస్తా ఉన్నాము. కానీ అప్పుడు ఈ గుడికి భద్రత లేకుండా పోతా ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి గుడి ఎవరు గడపర సుత్తులతో కొట్టి 5 నుంచి 7,000 దాకా డబ్బు పోయినాయి, అమ్మవారి డబ్బులు. ఇంతకుముందు కొద్ది కాలం ముందు డబ్బులు కూడా 3 సార్లు ఉండి అమ్మ పగలగొట్టిపోయినారు. దీనికి భద్రంగా కాపాడేదానికి ఈ దోపిడీ చేసిన వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిక పెట్టాలనేసి కోరుతున్నాం. జిల్లాలో జరిగిన తుక్కు స్కామ్ కి సంబంధించి అందరి తుప్పు వదిలిస్తామని విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలని, ట్యాక్స్ కట్టే వారి సంఖ్య పెంచుతామన్నారు. కట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నామని, జీఎస్టీని అందరూ సక్రమంగా చెల్లించడం ద్వారా పన్ను శాతం తగ్గించడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ తుప్పు అన్ని వదిలిపోయే రోజు చాలా త్వరలో రాబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పన్ను రేట్లు ఎక్కువ ఉంటాయో 28%, 40% ఉంటాయో దాన్ని ఎగ్గొట్టడానికి ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద ఆంక్షలు విధించడం జరిగింది. అంటే ఒకప్పుడు సిగరెట్స్ మీద మీకు తెలుసో లేదో కొన్ని సంవత్సరాల క్రితం 300% పన్ను ఉండేది. 300% పన్ను ఉంటే దాన్ని ఎగ్గొడితే షార్ట్ కట్లో డబ్బులు సంపాదించవచ్చు కదా. మీరు చెప్పిన తుక్కు కానీ, మీరు చెప్పిన తుప్పు కానీ, మీరు చెప్తున్న సిగరెట్లు కానీ, ఇంకా ఏదైనా కానీ ఎగ్గొట్టడానికి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనే దురాలోచన ఉన్నవాళ్ళు, దూరాలోచన చేసే పనికి ప్రభుత్వం ఆంక్షలు విధించడమే కాదు, చట్టంలో సెక్షన్ 132(1)(5) ప్రకారం అది నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో అరెస్టులు జరిగినాయి కూడా. దొంగ ఇన్వాయిస్లు అంటే వ్యాపారం చేయకుండా వ్యాపారం చేసినట్టు, పన్ను కట్టకుండా కట్టినట్టు చూపించి టర్నోవర్ని కేవలం ఇన్వాయిస్ల్లో మాత్రమే ప్రింట్ చేసి బ్యాంకుల్లో మీరు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని లోన్ల రూపంలో తీసుకుని తిరిగి కట్టకుండా ఉండే కంపెనీస్ కూడా ఉన్నాయి. అటువంటి కంపెనీస్ మీద నేను అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడే హైదరాబాద్లో చర్యలు తీసుకోవడం జరిగింది. 2,400 కోట్లు, 246 కోట్ల పన్ను వాళ్ళు కట్టకుండా చూపించినప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మాకు DGGI అని ఉంది, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ శాఖలు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక రీజన్లో ఉన్నది, విశాఖపట్నంలో ఉన్నది, ఇంకెక్కడ ఉన్నాయి, విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయి. వాళ్ళు డేగ కన్నులు వేసుకుని చూస్తుంటారు. మాకు డేటా వస్తుంది ఢిల్లీ నుంచి, ఎవరెవరు ఇటువంటి పన్ను ఎగవేతలకు చేపడుతున్నారో, ఇలా ఎవరెవరు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఆ GST అవగాహన కోసం నేను రేపు శ్రీశెట్టి వెళ్తున్నాను. శ్రీశెట్టి మీకు తెలుసు కదా, 7,000 ఎకరాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 7,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ లైన్స్ ఉన్నాయి. అక్కడ GST చట్టం మీద అవగాహన కల్పించడానికి అక్కడికి వెళ్తున్నాను. ప్రొద్దుటూరు కూడా వెళ్తున్నాను సోదర. ప్రొద్దుటూరు నేను 9వ తారీఖు వెళ్తున్నాను GST అవుట్రీచ్ కోసం. తర్వాత అనంతపురం మరి 10వ తారీఖు వెళ్తున్నాను. ఆ విధంగా నేను విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వచ్చి, రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వచ్చి, కాకినాడ కూడా వెళ్ళి, కాకినాడ నుంచి నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి తిరుపతి వచ్చి, మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అవగాహన తప్పకుండా కల్పిస్తాం, అది మా ధర్మం. మాకు ఎవరు ఉదాహరణ? ప్రధానమంత్రి గారే GST నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి 4 రోజులు తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని కర్నూలు తీసుకొచ్చి GST అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. ఆ స్ఫూర్తినే మేము ముందు కొనసాగిస్తూ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. ఎన్డీఏ కూటమి ఏడాదిన్నర పాలనలో 108, 104 అంబులెన్స్లను ప్రక్షాళన చేసి పాత వాటి స్థానంలో కొత్తవి సమకూర్చిందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం రుయా ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించారు. వైద్యం సక్రమంగా అందుతున్నదా, అంబులెన్స్లు సమయానికి వస్తున్నాయా అంటూ రోగులను ఎమ్మెల్యే అడగగా సక్రమంగా వైద్యం సమయానికి అంబులెన్స్లు వస్తున్నాయని చెప్పారు. అనంతరం అంబులెన్స్ల కండిషన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డాక్టర్ హరిప్రసాద్లు పరిశీలించారు. తిరుపతి జిల్లాలో 41 అంబులెన్స్లు, తిరుపతి నియోజకవర్గంలో 8 అంబులెన్స్లు పూర్తి కండిషన్తో తిరుగుతున్నాయని 108 జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు. అలాగే 104 అంబులెన్స్లు కూడా పూర్తి కండిషన్తో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు 104 జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ వివరించారు. అంబులెన్స్లు పూర్తి కండిషన్తో రోగుల సేవలో పనిచేస్తున్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 108, 104 అంబులెన్స్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనుభవం లేని అరవిందో సంస్థకు 108, 104 నిర్వహణ కట్టబెట్టి వాటిని షెడ్లకే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 150 నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలగడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, హెచ్డిఎస్ సభ్యులు మునిస్వామి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, గంగమ్మగుడి పాలక మండలి సభ్యులు మధులత, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతోంది. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో అమరావతికి పునాదులేసి బిల్డింగులు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు. తిరిగి వచ్చిన 6 నెలల ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 6 నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే 2008 పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటుపడిన ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ 5 ఏళ్లలో కనీసం పూర్తి చేశారా మీరు ఆలోచించుకోండి. దాన్ని కూడా ఇంకా 1 ఇయర్ సంవత్సర కాలంలో 2007 డిసెంబర్కి అంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది, అది కూడా మా ప్రతిష్ట మేమే చేసామన్నారు. మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా? మొదలుపెట్టింది అయిందా? హాస్పిటల్స్ మొదలుపెట్టారు, అవి అయిందా? ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి ముదిరింది. మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు 104, 108ల మీద సాక్షి పాంప్లెట్లో ఒక కథనం రచించారు. 108లు మూలపడ్డాయి, 104లు మూలపడ్డాయని. మీరే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ 104లు, 108లు చూస్తున్నాం. అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి 104 సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు, అలాగే అందులో ఉన్న ఈసీజీ బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు 41 టెస్టులు గ్రామానికి చేరాలి, గ్రామ ప్రజలకు అందాలి. వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ, బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యమని ఈ 108లు సర్వీసెస్ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు 42 108లు మన తిరుపతి జిల్లాలో, అలాగే 41 104లు సర్వీసెస్ని ఇస్తున్నాయి. వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని, మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా? ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే 108లు 104లన్నీ కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి. అవి మేం చెప్పడం కాదు, మన మీడియా మిత్రులే 108, 104 సర్వీసెస్ యొక్క దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ప్రతిభా అవార్డ్స్ వేడుకకు ముఖ్య అతిథిగా పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ ప్రతిభ అవార్డు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ ప్రతిభ అవార్డు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై పరిపూర్ణానంద స్వామి స్పందించారు. కట్టుబొట్టు మన సాంప్రదాయానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కొంతమంది దీనిపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఇది భావ్యం కాదన్నారు.
కట్టుబట్టు మాత్రమే మనిషి నడవడికను మారుస్తుందని, ఇది తెలియక కొంతమంది అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీటీడీలో అధికారుల విధులు బాగుంటేనే నిధులు పక్కదారి పట్టదని అన్నారు. కొన్ని అంశాలపై త్వరలోనే మీడియా సమక్షంలో కచేరీ స్టార్ట్ చేస్తారని అన్నారు. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ జనవరి 6వ తేదీ నాడు ఒక ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి తిరుపతి నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తూ డివి కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్ వారి యొక్క బృందం మొత్తం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి అందాలో వాళ్ళకి అవి సక్రమంగా అందేలా చేయడం కానీ, హాస్టల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సవరించి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఒక స్ఫూర్తిని నింపగలిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని కృష్ణ యాదవ్ గారి యొక్క మార్గదర్శనంలో, హేమాద్రి యాదవ్ యొక్క పర్యవేక్షణలో మొత్తం నడపడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్థులకి కష్టం వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వాళ్ళ హక్కు. చదువు అనేది వాళ్ళకి మౌలికమైన హక్కు. ఆ హక్కుని ఎవరూ కూడా కాలరాయకూడదు, ఏ రకంగా అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ హక్కుని పరిరక్షించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకుంటూ దాన్ని అభినందిస్తూ, అది కలకాలం ఈ సంస్థ అద్భుతంగా భావి తరాలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అవును, ఇందాకనే చెప్పాను, మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది, మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డు అని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని, అన్నదమ్ములు కలిసి జీవిస్తున్న వారి మధ్య కుల మతాల పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని జేఆర్ఓ త్రిభువన్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తోందన్నారు. దేశ ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ మతం అనుసరించాలి అని తానే నిర్ణయిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి అత్యవసరమని, దీన్ని గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, యువజన కాంగ్రెస్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే తాను జెడ్ఆర్ఓగా నియమితుడై ఎన్నికల నిర్వహణకు రావడం జరిగిందని తెలిపారు. అనంతరం తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు బాల గురవంబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజ్యాంగబద్ధంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోందని వివరించారు. విద్యార్థి, యువజన, మహిళా, ఇతర విభాగాల అన్నిటికీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగడానికి మంచి వేదిక అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవంబాబు, పిసిసి జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలపా మోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరూ తెలిసినట్టు ఆల్రెడీ 3 years కంప్లీట్ అయ్యి ఆంధ్ర యూత్ కాంగ్రెస్ డిజాల్వ్ అయింది. ఎలక్షన్ మెంబర్షిప్ లాంచ్ 28th డిసెంబర్ విజయవాడలో హెడ్ ఆఫీస్లో జరిగింది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. అంటే 12.5 రిజర్వేషన్ మనము యాజ్ పర్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ 12.5% రిజర్వేషన్ ఇస్తాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. దాంట్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. ఇంకొక జిల్లా అంటే ప్రకాశం అయింది, ఇంకొకటి విజయనగరం అయింది. 3 డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ అయింది. ఎవరైనా నామినేషన్ వేయచ్చు, ఎవరైనా మెంబర్ అయ్యొచ్చు,
I request all the youths of Andhra Pradesh to join Indian Youth Congress, whoever below 35 years of age. In that 6/1/1990 నుంచి 7/1/2008 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. జిల్లా అధ్యక్షుల్ని నియమించడం కోసం ఈరోజు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని జెడ్ఆర్ఓని ఇక్కడికి నియమించడం జరిగింది తిరుపతి జిల్లాకి. దాని నిమిత్తంగానే ఈరోజు ఏఐసిసి నుంచి జెడ్ఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. అందుకు కూడా దాని నిమిత్తంగానే ఇప్పుడు మీ ముందర కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా అతి త్వరలోనే యూత్ కాంగ్రెస్ కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడతారు. దానికి ఎవరైనా సరే పోటీ పడాలనుకుంటే వారికి అవకాశం ఉంటుంది. వారు అప్లికేషన్లు ఇచ్చేసి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మెంబర్షిప్ల ద్వారా దీన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎలక్షన్కి నిమిత్తం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పాల్పంచుకొని ఏ విధంగా డీసీసీలు సిటీ కాంగ్రెస్లలో విజయవంతం చేశారో అదేవిధంగా దీన్ని కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా నుంచి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రీజనల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గారు చేసి ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ గారు పేరు త్రిభువన్ గారు మన జిల్లా ఎలక్షన్ ఏ విధంగా జరపాలనేసి దానికోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో స్థానిక ప్రజల్లోనూ భక్తుల్లోనూ భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో 2 నెలల క్రితం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. భజన కళాకారులు వాసుదేవరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, మునినాథారెడ్డి, సుశీల, జయమ్మ, పద్మావతి, కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. నేటితో 2 సంవత్సరాలకు పూర్తయిన సందర్భంగా 100 మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు, నుదుట నామాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో, పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది తిరుపతికి వస్తున్న దృష్ట్యా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో శ్రీవారి ఆశీస్సులతో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం వేలాది మంది స్థానికులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నగర సంకీర్తనలో దేవతామూర్తుల వేషధారణలను వేసిన వారికి ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కేఎన్ రాజా, ఉషారాణి, బుచ్చమ్మ, శాంబోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం పండగ నెల సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద 5 గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం 2024 జనవరి 6 నుంచి ఇప్పుడు 2026 జనవరి 6 2 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వాన పడినా వరదలు వచ్చినా ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదేవిధంగా నగర సంకీర్తన చేశాము. ఈ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శనివారం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి స్నానం ఆచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అందువల్ల ఇది 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది. అందువల్ల తిరుపతి ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం 5 గంటలకు పాల్గొనాలి. ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది.
నిత్యం ఇక్కడ గోవిందరాజ స్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి. అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచి పంటలు పండాలని, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో జరిగిన తుప్పు స్కామ్ కి సంబంధించి అందరూ తుప్పు వదిలిస్తాం. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలి. కట్టని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడి. 108 పై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోంది. విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోంది. మంచి పాలన అందించే కాంగ్రెస్ కు అండగా నిలవండి. ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు 7 నుంచి నామినేషన్ల స్వీకరణ. జెడ్ఆర్ఓ త్రిభువన్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.